హాయ్ ఫ్రెండ్స్, మన పొలంలోనే ఈత చెట్టు ఉందండి. ఇదిగోండి, ఈరోజు ఈతకాయలు కూడా కోసేసాము. ఈత పళ్ళు అంటే చాలా మందికి ఇష్టం కదండి. ఇదిగోండి, ఈత చెట్టు అంటే ఇలా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో ఈత పళ్ళు అయితే కోస్తున్నామండి. ఇప్పుడు వరకు చేలో పని సరిపోయింది. ఇంటికి వెళ్లే ముందు పిల్లలు అడిగారనేసి ఇక్కడ వాళ్ళ నాన్న అయితే ఈత పళ్ళు కోస్తున్నారు. కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఎలా అయితే ఉంటుందో ఇదిగోండి, ఈ ఈత చెట్టు కూడా పొడుగ్గా ఉంటుంది. ఈత పళ్ళను కోయడం కూడా చాలా కష్టమండి. పైన ఎక్కడో గెలలు వేస్తాయి కాబట్టి కోయడం కూడా కష్టంగానే ఉంటుంది. ఈ ఈత చెట్టు నిన్న మొన్నటి నుంచి ఉంటుంది కాదండి, ఎప్పుడో అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉందంట. ఈ వేసవ కాలంలోనే ఈత పళ్ళు కూడా దొరుకుతాయి కాబట్టి ఈ జీడి మామిడి గింజలు ఏరడానికి పొలం వచ్చినప్పుడు అమ్మ పిన్ని ఇద్దరు పరిగెత్తుకుంటా వచ్చేసి ఈ చెట్టు కింద రాలిన పళ్ళు తినేవారంట. చెట్టు కింద రాలిన పండు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత ఏమో నేను మా తమ్ముడు మేమిద్దరం కూడా అంతే, పొలం వచ్చిన వెంటనే ఈత చెట్టు దగ్గరికి వచ్చేసి ఈత పళ్ళు ఏరుకుని తినేవాళ్ళము. ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే, పొలం వచ్చిన వెంటనే ఈ ఈత చెట్టు దగ్గరికే వచ్చేస్తారు. మనం ఎటువంటి మందులు వేయం కాబట్టి మంచి ఆర్గానిక్ ఫ్రూట్ అనే చెప్పొచ్చండి. ఇదివరకైతే ఎక్కువగా ఈత చెట్లు కనిపించేవి, కానీ ఇప్పుడైతే కనుక ఎవరి పొలంలోనూ ఉండట్లేదు. మా పొలంలో కూడా ఒకే ఒక్క చెట్టు ఉంది. ఈతకెళ్ళని తీసుకెళ్లి ఎండలో పెట్టాలండి, అప్పుడు కాయలన్నీ కూడా పండుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.